This is S. Venkatramana. Welcome to Lapax Fix It. Today we will discuss about the RRB NTPC Stage 1 113 GS explanation. The first one, dash ను అంబా విలాస్ అని కూడా అంటారని అడుగుతాడు. డాష్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అంబా విలాస్. అంబా విలాస్ అని దేన్ని అంటారంటే మైసూర్ ప్యాలెస్ అని అనడం జరుగుతుంది. ఇది ఎక్కడ ఉందని అడుగుతాడు, కర్ణాటక. సాంచీ స్తూపం ఎక్కడ ఉందని అడుగుతాడు, మధ్యప్రదేశ్. లెహ్ ప్యాలెస్ ఎక్కడ ఉంటే లెహ్ లడఖ్లో ఉండడం జరిగింది. సో హవా మహల్ ఎక్కడ ఉందని అడుగుతాడు, జైపూర్ రాజస్థాన్లో ఉండడం జరిగింది. అంబావిలాస్ ఎక్కడ ఉందని అడిగితే మైసూర్ కర్ణాటక. భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని అడుగుతాడంటే డాక్టర్ భీమ్రామ్ అంబేద్కర్. సో భారతదేశము తనంతట తాను పరిపాలించడానికి రాజ్యాంగం అవసరం. సో అటువంటి రాజ్యాంగంలోని ముఖ్యమైన కమిటీ రాజ్యాంగ ముసాయిదీ కమిటీ. రాజ్యాంగ ముసాయిదీ కమిటీ అధ్యక్షుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో అందువలన ఇతను భారత రాజ్యాంగ పితామహుడిగా వర్ణించడం జరుగుతుంది. డాష్ ఈజ్ ఆఫెన్ రిఫర్డ్ యాజ్ ద ఆంఫిబియన్స్ ఆఫ్ ది ఆర్గనిజం వరల్డ్. సో తరచుగా జీవి ప్రపంచంలో ఉభయచరాలు ఏవంటే, సో ఇక్కడ ఇవన్నీ కూడా దేంటంటే ప్లాంట్స్లో ఉభయచరాలు ఏవి అని అడిగితే సో బ్రయోఫైట్స్. ఎందుకంటే బ్రయోఫైట్స్ ప్లాంట్స్ అనేవి ఎక్కడ నివసిస్తాయి అంటే సాయిల్స్లో ఉంటాయి. సో సాయిల్స్లో పెరుగుతాయి. కానీ సో ఇందులో జరిగే రీప్రొడక్షన్ సిస్టమ్ అంటే సో సెక్జువల్ యాక్టివిటీస్ అనేవి ఎక్కడ జరుగుతుందంటే వాటర్లో జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, బ్రయోఫైట్ అనే ప్లాంట్స్ అనేవి సాయిల్స్లో లివింగ్ అవుతాయి. సో రీప్రొడక్షన్ సిస్టానికి అవసరమైంది ఏదని అడుగుతాడు, వాటర్. అందుకే వీటిని ఉభయచరాలు అంటే యాంఫీబియన్స్, అంటే నీటిలోను మరియు భూమి మీద జీవించగలిగినవి యాంఫీబియన్స్. సో ప్రజల ప్రాతినిధ్య చట్టం ఎప్పుడు ఆమోదించబడిందంటే సో రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్ ఎప్పుడైతే 1951. బై యూజింగ్ దిస్ యాక్ట్ వీ క్యాన్ కండక్ట్ ది ఎలక్షన్స్ ఆఫ్ ది రాజ్యసభ, లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. భారతదేశంలో ఉన్న రాజ్యసభకి, లోక్సభకి, స్టేట్లో ఉన్న లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎలక్షన్స్ సో రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్ 1951 ఉపయోగించి ఎలక్షన్స్ నిర్వహిస్తారు. ఏ యాక్ట్ను ఉపయోగించి రాజ్యసభ, లోక్సభ, లెజిస్లేటివ్ ఎలక్షన్ నిర్వహిస్తారని అడుగుతాడు. సో రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్ 1951. which soil is known as the ఒమ్నిబస్ గ్రూప్కి చెందిన సాయిల్స్ ఏవి అని అడుగుతాడు. సో అవి ఏంటంటే సో రెడ్ సాయిల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఒమ్నిబస్ సాయిల్స్. అండ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్, ఎల్లో సాయిల్స్ ఏవని కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగాడు, ఎల్లో సాయిల్స్. సో ఈ యొక్క రెడ్ సాయిల్స్లో ఏవి తక్కువగా ఉంటాయంటే ఫాస్ఫేట్, సో అదేవిధంగా లైమ్ అండ్ ఆల్సో మెగ్నీషియా అండ్ ఆల్సో నైట్రోజన్. సో నైట్రోజన్, మెగ్నీషియా, లైమ్, ఫాస్ఫేట్ ఇవన్నీ కూడా సో రెడ్ సాయిల్స్లో తక్కువగా ఉంటాయి. సో రెడ్ సాయిల్స్ని ఎందుకు తక్కువ అంటారంటే సో ఒమ్నిబస్ గ్రూప్ అని ఎందుకు అంటారంటే దీంట్లో ఫెర్రస్ ఆక్సైడ్ ఉంటుంది. ఫెర్రస్ ఆక్సైడ్ ఉండడం వలన వీటిని రెడ్ సాయిల్స్ లేదా ఒమ్నిబస్ గ్రూప్ సాయిల్స్ అంటారు. మరి ఎల్లో సాయిల్స్ అని ఎందుకు అంటారంటే సాయిల్స్ యొక్క పై భాగం ఎర్రగా ఉంటే దాని యొక్క కింద భాగానికి వెళ్తే అది ఎలా ఉంటుందంటే ఎల్లోగా ఉంటుంది. అందుకే వీటిని ఎల్లో సాయిల్స్ లేదా రెడ్ సాయిల్స్ లేదా ఒమ్నిబస్ గ్రూప్ సాయిల్స్ అని అంటారు. సో అదే బ్లాక్ సాయిల్స్ని ఏమంటారంటే సో రేగర్ సాయిల్స్ అంటారు. రేగర్ సాయిల్స్ అన్నా, సో అదేవిధంగా బ్లాక్ సాయిల్స్ అన్నా, అదేవిధంగా కాటన్ సాయిల్స్ అన్నా, యువర్ ఆన్సర్ వాజ్ బ్లాక్ సాయిల్స్. సో కోడేట్స్ యొక్క లక్షణం లేనిది ఏంటంటే, కోడేట్స్ అంటే అర్థం ఏంటంటే కేంద్ర నాడీ వ్యవస్థలోను డారల్స్ను, బోల్స్ను, సింగిల్స్ను, సో అదేవిధంగా గుండె యొక్క ఉదర భాగాన్ని, తోక భాగాన్ని అన్నీ కలిపి కోడేట్స్ అంటారు. సో అయితే సో నోట్ కార్డ్ అనేది సో కోడేట్స్లో ఉండడం జరగదు.
కర్మ డ్యాన్స్ ఏ యొక్క కాలంలో జరుపుకుంటారని అడిగాడు. అసలు ఈ కర్మ డ్యాన్స్ని సో ఎవరెవరు చేసుకుంటారని అడిగితే ఏ ఏ రాష్ట్రంలో ఉన్న ట్రైబ్స్ ఈ కర్మ డ్యాన్స్ని చేస్తారని అడుగుతాడు చాలా ఎగ్జామ్లో. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బీహారు, ఒడిస్సాలో ఉన్న ట్రైబల్స్ అందరూ కూడా ఈ కర్మ పూజల పండుగను జరుపుకుంటారు. సో అయితే ఇది ఎప్పుడు జరుపుకుంటారంటే శరదృతువులో మాత్రమే జరుపుకోవడం అనేది జరుగుతుంది. హూ డిఫీటెడ్ ది రాణా సింగ్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ ది కాన్వా ఇన్ 1527? కాన్వా యుద్ధంలో రాణా సంగ్రామ్ సింగ్ని ఎవరు ఓడించారని అడిగాడు. సో బాబర్ అనేవాడు మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. బాబర్ తర్వాత హుమయూన్ తర్వాత అక్బర్, అక్బర్ తర్వాత జహంగీర్ తర్వాత షాజహాన్ తర్వాత ఔరంగజేబు రావడం జరిగింది. సో అయితే బాబర్ అనేవాడు ఫస్ట్ 1526లో మొదటి పానిపట్టు యుద్ధం చేశాడు. తర్వాత 1527లో కాన్వా యుద్ధం జరిగింది. సో ఈ కాన్వా యుద్ధం అనేది సో ఎవరెవరికి జరిగిందంటే రాజపుత్రలో రాజు అయిన రాణాకు. సో రాణా అనేవాడు ఏ రాజుని అడిగితే రాజపుత్ర రాజుకి జరిగింది. సో ఇందులో కూడా బాబర్ గెలవడం జరుగుతుంది. తర్వాత చందేరి యుద్ధం జరుగుతుంది. చందేరి యుద్ధం ఎప్పుడు జరిగిందని అడుగుతాడు 1528. సో ఇది ఎవరు జరుగుతుందంటే మేధాని రాయితో. సో ఆ తర్వాత గ్వాగ్రా యుద్ధం జరుగుతుంది. గ్వాగ్రా యుద్ధం ఎప్పుడు జరుగుతుందని అడుగుతాడు 1529. సో ఈ విధంగా మొదటి పానిపట్టు యుద్ధము, కాన్వా యుద్ధము, చందేరి యుద్ధము, గ్వాగ్రా యుద్ధాలు చేసిన వాడు ఎవరని అడిగితే బాబర్. పెల్లగ్రా వ్యాధి సో దేని వలన వస్తుందని అడిగాడు. పెల్లగ్రా వ్యాధి అనేది విటమిన్ సి వలన రావడం జరుగుతుంది. పెల్లగ్రా వ్యాధి అనేది విటమిన్ బి3 వలన పెల్లగ్రా వ్యాధి వస్తుంది. బి3. సో బి3నే సైంటిఫిక్ నేమ్ ఏదంటే నియాసిన్ అనేది దేని యొక్క సైంటిఫిక్ నేమ్ అని అడుగుతాడు విటమిన్ బి3 ద్వారా వచ్చే వ్యాధి పెల్లగ్రా వ్యాధి. సో ఈ పెల్లగ్రా వ్యాధి ఏం చేస్తుందంటే సో మనిషిలో ఉన్న న్యూట్రిషన్ వ్యవస్థని దెబ్బతీస్తుంది. న్యూట్రిషన్స్ని ఫస్ట్ అటాక్ చేయడం జరుగుతుంది. న్యూట్రిషన్ పెల్లగ్రా వ్యాధిలో ఏమి నశిస్తాయంటే న్యూట్రిషన్స్, మన బాడీలో ఉన్న న్యూట్రిషన్స్ పోషక పదార్థాలని నశించడం జరుగుతుంది. పెల్లగ్రా వ్యాధిని కలుగజేసే బి3. అయితే ఈ పెల్లగ్రా వ్యాధి రాకుండా ఉండాలంటే మనం ఎక్కువ ఏం తినాలంటే ఫిష్, సో చికెను, పోర్కు, సో ఇలాంటి సో జంతు సంబంధమైన వాటిలో మనకి బి3 అనేది లభించడం అనేది జరుగుతుంది. సో మరి ఇక్కడ బి5ని ఏమంటారంటే ప్యాంటోథెనిక్ యాసిడ్ అంటారు. ప్యాంటోథెనిక్ యాసిడ్. సో ప్యాంటోథెనిక్ యాసిడ్లో ఇది లోపిస్తే మనకి ఏమొస్తుందని అడిగితే ఫ్యాటిగ్యూ రావడం జరుగుతుంది. ఫ్యాటిగ్యూ అంటే అలసట, మనిషి అలసిపోతాడు. సో అదేవిధంగా బీ2 అన్న రైబోఫ్లోవిన్ ఒకటే అర్థం. ఇది లోపిస్తే ఏమొస్తుందంటే నోటిపోతని ఇంగ్లీష్లో ఏమంటారంటే అల్సర్ వస్తుంది. క్రింది వాటిలో ఏది గోదావరి నది యొక్క ఉపనది కాదు అని అడిగాడు. సో మనం ఒకసారి చూసుకున్నట్లుగా అంటే సో సబరి, సీలేరు, మంజీరా, ఇంద్రావతి ఇవన్నీ కూడా గోదావరి ఉపనదులు. సో మరి ఇక్కడ బరాకర అనేది దేని యొక్క ట్రిబ్యూరిటీ అంటే దామోదర రివర్ యొక్క ట్రిబ్యూరిటీ బరాకర. సో ఇది బరాకర ఏ యొక్క రాష్ట్రంలో ప్రవేశిస్తుందంటే జార్ఖండ్. కనుక యువర్ ఆన్సర్ వాజ్ బరాకర. 1535లో ఏర్పడిన ఆర్బీఐ యొక్క మూలధనము ఎంత అని అడిగితే 5 కోట్లు. ఈ యొక్క మూలధనాన్ని సిఫార్సులు చేసి ఆర్బీఐని ఎస్టాబ్లిష్మెంట్ చేసిన కమిటీ సో యంగ్ హిల్టన్ కమిషన్. ఏ కమిషన్ ప్రకారం ఆర్బీఐని ఏర్పడిందని అడుగుతాడు యంగ్ హిల్టన్ కమిషన్. సో కాలుష్య కారకాల్లో ద్వితీయ కారకాలు ఏవని అడిగాడు. సో ద్వితీయ కారకం అనేది ఎలా ఏర్పడుతుందంటే ప్రైమరీ కారకం ద్వారా ఏర్పడుతుంది. సో మనము ప్రైమరీ కారకాలు ఏమేమి చూసుకుంటే నైట్రస్ ఆక్సైడ్లు, సో కార్బన్ మోనాక్సైడ్లు, సో సల్ఫర్ ఆక్సైడ్లు, మెర్క్యూరీ. సో మెర్క్యూరీ అంటే పాదరసం. దీస్ ఆర్ ది ప్రైమరీ పొల్యూటెంట్స్. ఇటువంటి ప్రైమరీ పొల్యూటెంట్స్ కలవడమే
సెకండరీ పొల్యూటెంట్స్ ఓజోన్ అనేది. సో ఈ క్రింది వాటిలో ఏ కొండలని బ్లూ మౌంటైన్స్ అంటారు అంటే, సో ఇవి ఎలా ఉంటుంది అంటే బ్లూ కలర్లో ఉండడం జరుగుతుంది. సో అవి ఏమంటే నీలగిరి కొండలు. ఇవి ఎక్కడ ఉన్నాయి? తమిళనాడు. సో కాశీ కొండలు, కాశీ, గారో, సో జయంతి, గారో, కాశీ ఎక్కడ ఉన్నాయి? మేఘాలయ. సో మరి కార్డమం కొండలు ఎక్కడ ఉన్నాయి? కేరళ. అన్నమలై కొండలు కేరళ ప్లస్ తమిళనాడు. బౌద్ధిక రంగంలో నోబెల్ బహుమతి పొందినవాడు ఎవరంటే 1901 సంవత్సరంలో బౌద్ధిక రంగంలో నోబెల్ బహుమతి పొందినవాడు ఎవరని అడిగితే, సో ఎవరు? రాంటిజన్. ఏం కనుక్కున్నాడు? ఎక్స్రేస్ని కనుక్కోవడం జరిగింది. క్రింది వాటిలో అత్యధిక సాంద్రత కలిగిన మూలకాలు ఏవేని అడిగితే, సో ఆస్మియం అనేది అత్యంత సాంద్రత కలిగిన, సో ఎక్కువ డెన్సిటీ కలిగిన మూలకము. ఈ క్రింది వాటిలో ఏది వెక్టర్ పరిమాణం? సో వెలాసిటీ. సో వేగం అనేది ఏం కలిగి ఉందంటే, సో వెక్టర్ని కలిగి ఉంటుంది. వెక్టర్ క్వాంటిటీ అంటే అర్థం ఏంటంటే, ఇట్ హ్యాస్ ది డైరెక్షన్ అండ్ ఆల్సో మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ని, డైరెక్షన్ని కలిగి ఉన్నది ఏదంటే వెక్టర్ పరిమాణము. సో వెక్టర్ క్వాంటిటీ డైరెక్షన్ని కలిగి ఉంది, సో పరిమాణాన్ని కలిగి ఉండడం జరిగింది. పదార్థం యొక్క మార్పు సమయంలో పదార్థం యొక్క ఉష్ణోగ్రత ఎలా ఉంటుందని అడిగాడు. సో ఏదైనా ఒక పదార్థానికి హీట్, సో ఏంటి గివెన్ ఇవ్వడం కానీ లేదా టేకెన్ తీసుకోవడం కానీ జరుగుతుంది. బట్ ఏం కాన్స్టెంట్ ఉంటుంది అంటే టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్ బట్ హీట్ ఈజ్ చేంజ్డ్. హీట్ చేంజ్ అవుతుంది కానీ టెంపరేచర్ అనేది చేంజ్ అవ్వదు. ఇట్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. సో ఇండేన్ గ్యాస్ అంటే ఇక్కడ నువ్వు అర్థం ఏంటంటే ఇండైరెక్ట్ ఇచ్చాడు. సో ఇండేన్ ఈక్వల్ టు ఎల్పిజి గ్యాస్. ఎల్పిజిలో ఏముంటుంది? సో బ్యూటేన్ అండ్ ప్రోఫేన్. ఎల్పిజిలో ఎక్కువగా ఉండేది బ్యూటేన్. క్రింది వాటిలో సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క సమాన బరువు. సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే H2SO4 అని అర్థం. సో హెచ్ అంతా 1, ఎస్ ఎంత 32, ఓ అంట 16. సో ఏమీ లేదు, 1 + 32 + 4 × 16 = 96. సో ఇది యాసిడ్ అయినప్పుడు ఏం చేయాలి? ఆఫ్ చేయాలి. = 49. క్రింది వాటిలో యాంటీబాడీస్ ఎక్కడ ఏర్పడతాయంటే ఇది సింపుల్గా చెప్పొచ్చు. ఇటీవల కాలంలో కోవిడ్ వచ్చిన వాళ్ళకి సో యాంటీబాడీ టెస్ట్ చేస్తారు. అంటే యాంటీబాడీస్ బాగుంటే ఆ వ్యక్తిలో సో వైరస్ అనేది నశించే కెపాసిటీ ఉంటుంది. సో దీన్ని మనము రక్తం తీసుకొని రక్తంలో సేరాన్ని పరీక్షిస్తారు. అంటే ఎక్కడ ఉంటుంది? రక్తం యొక్క ప్లాస్మాలో ఉండడం జరుగుతుంది. ప్లాస్మా దానం చేయండి అని అడుగుతాడు. సో ఎప్పుడు కూడా సో 56% రక్తంలో ప్లాస్మా, సో మనకు 56% ఉంటుంది. ఆ ప్లాస్మాలో యాంటీబాడీస్ అనేవి జరుగుతాయి. సో ఒక రక్తము డ్రాప్లో ఎన్ని సెల్స్ ఉంటాయంటే మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. మిలియన్స్ ఆఫ్ సెల్స్. నిల్వ బ్యాటరీలో స్టోర్ మనం ఏం ఉపయోగిస్తామంటే లెడ్ ఉపయోగిస్తాము. పాలు తెలుపు రంగుకి కారణం ఏంటంటే కేసింగ్స్. అదేవిధంగా టర్మరిక్. సో టర్మరిక్ అంటే పసుపు. సో పసుపు కలర్లో ఉన్న కారణం ఏంటంటే కర్కుమిన్. వైరస్ అంటే విటల్ ఇన్ఫర్మేషన్ రీసోర్స్ అండర్ సీజ్. సో దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే కంప్యూటర్ పరిభాషలో ఉపయోగిస్తాము. వైరస్ అంటే విటల్ ఇన్ఫర్మేషన్ రీసోర్స్ అండర్ సీజ్, అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని సో ఏం చేస్తుందంటే సీజ్ చేయడం జరుగుతుంది. మీ కలల భారతం అనే పుస్తకాన్ని రాసిన వాడు ఎవరంటే ఎంవి కామత్. కిసాన్ దివాస్ని ప్రతి సంవత్సరము ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామని అడిగితే 23rd December.
ఎప్పటి నుంచి కిసాన్ దివాస్ని సెలబ్రేట్ చేసుకుంటామంటే 2013. ఎవరి యొక్క జ్ఞాపకార్థం December 23. సో మనం యొక్క కిసాన్ దివస్ అంటే చౌదరి చరణ్ సింగ్ యొక్క డెత్ యానివర్సరీగా 23rd December ఎవ్రీ ఇయర్ కూడా మనము కిసాన్ దివాస్ని సెలబ్రేట్ చేసుకుంటాం. స్వచ్ఛ భారతదేశం, ఇక్కడ స్వచ్ఛ భారతదేశం అంటే ఫ్రీడమ్ వచ్చిన తర్వాత భారతదేశానికి మొట్టమొదట మహిళా గవర్నర్గా ఒక రాష్ట్రానికి పనిచేస్తారు. ఆమె పేరే సరోజిని నాయుడు. ఏ రాష్ట్రానికని కూడా అడుగుతాడు, ఉత్తరప్రదేశ్. భారతదేశం ఆర్థిక సంస్కరణలు ఎప్పుడు వచ్చి 1991లో. సో ఏంటి, లైసెన్సుల రద్దు, FDIని ఆక్రమించడము, సో ఇవన్నీ కూడా 1991. సో ఏంటి, ఎకనామిక్ రిఫార్మ్ జరిగాయి. ఏ సంవత్సరం ఎకనామిక్ రిఫార్మ్ జరిగాయి అని అడుగుతాడు. సో 1991 చేసిన ప్రధానమంత్రి ఎవరైనా అడిగితే సో మీకు అందరికీ తెలుసు, క్వశ్చన్ మార్క్. ఎవరు ఎకనామిక్ రిఫార్మ్స్ చేశాడు? పివి నరసింహారావుని సో ఏమంటారు, ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ ఎకనామిక్ రిఫార్మ్స్. ఈ టైంలో ఎవరు ఫినాన్స్ మినిస్టర్ అని అడిగితే సో మన్మోహన్ సింగ్. ఆస్తి హక్కు అనేది సో ఏంటి అని అడిగితే, ఆస్తి హక్కు ఎక్కడ ఉందని అడిగితే సో 300Aలో ఉండేది. ఇంతకు ముందు ఎక్కడ ఉండేది, 31 సో దీన్ని తీసి 300Aలో చేర్చడం జరిగింది. బతుకమ్మ పండుగ సో మీకు అందరికీ తెలుసు, ఎక్కడంటే తెలంగాణ సీఎం ఎవరంటే కేసీఆర్, గవర్నర్ ఎవరంటే తమిళిసై సౌందర్యరాజన్. ఓరంగా కజిరంగా ఇవన్నీ ఎక్కడ, ఓరంగా కజిరంగా సో మానస నేషనల్ పార్కులు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఈ 3 అస్సాంలో ఉన్నాయి. ఇండోనేషియా రాజధాని కరెన్సీ జకర్తా రూపియే. సో ఇటీవల జరిగిన వర్చువల్ G20 సమావేశము మీకు ఆల్రెడీ చెప్పాను. సో G20 హెల్త్ మినిస్టర్స్ మీటింగు, హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ ఇచ్చాడు. ఎన్విరాన్మెంటల్ సమావేశం కనుక ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ వస్తుంది. ఎవరు? ప్రకాష్ జావదేకర్. ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇలాంటి క్వశ్చన్స్ని. స్మార్ట్ సిటీ ఇండెక్స్ని ఎవరు తయారు చేస్తారు అంటే సో ఐఎండి మీన్స్ ఇంటర్నేషనల్ సో ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఎక్కడ ఉంది? లౌసేనా ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్. సో ఐఎండి ఇంటర్నేషనల్ సో ఇన్స్టిట్యూట్ ఫర్ ది మేనేజ్మెంట్ డెవలప్మెంట్ వార్తల్లోనికి వచ్చింది. ఎక్కడ ఉందంటే లౌసేనా, స్విట్జర్లాండ్. సో అయితే ఈ యొక్క స్మార్ట్ సిటీ ఇండెక్స్ని ఐఎండి ఒకటే ప్రిపేర్ చేసిందా అంటే కాదు, 2 ప్రిపేర్ చేస్తుంది ఐఎండితో కలిపి. సో సింగపూర్ సో యూనివర్సిటీ ఫర్ టెక్నాలజీ అండ్ డిజైన్. సింగపూర్ యూనివర్సిటీ ఫర్ టెక్నాలజీ అండ్ డిజైన్. సో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్, ఈ 2 కలిపి సో స్మార్ట్ సిటీ ఇండెక్స్ని ప్రిపేర్ చేస్తాయి. అయితే సో స్మార్ట్ సిటీ ఇండెక్స్లో ఎన్ని కంట్రీస్ పాల్గొన్నాయంటే 109 కంట్రీలు. అందులో టాప్ స్మార్ట్ సిటీలో సింగపూర్ ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. రెండవది హెల్సింక్. సో హెల్సింక్ అనేది ఎక్కడ ఉంది? ఫిన్లాండ్. సో తర్వాత వచ్చింది జ్యూరిచ్ ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో స్మార్ట్ సిటీస్కి రావడం జరిగింది. సో గరిమా పథకము ఎవరి గురించి అంటే పారిశుద్ధ్యుల కార్మిక డిగ్నిటీ గురించి. సో ఒడిశా యొక్క సీఎం నవీన్ పట్నాయక్ ప్రారంభించడం జరిగింది. ఇటీవల కాలంలో DRDO అనేది హైపర్సోనిక్ టెక్నాలజీ సో డెమోన్స్ట్రేషన్ వెహికల్ని పరీక్షించింది. అయితే ఇలాంటి వెహికల్ని పరీక్షించడము భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని అడిగితే సో 4 అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే
ఫస్ట్ యుఎస్ఏ, దీని తర్వాత రష్యా, దీని తర్వాత చైనా. మరి అలాంటప్పుడు ఇండియా ఎన్ని అది 4th ప్లేస్ నెక్స్ట్. సో ఆర్మీ 2020 అనే అంతర్జాతీయ సైనిక సాంకేతిక ఫోరం ఎక్కడ జరిగిందంటే మాస్కో. మాస్కో అంటే అక్కడ రష్యా. ఇటీవలి కాలంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మధ్యప్రదేశ్లో 11,420 కోట్ల రూపాయలను ఎన్ని హైవే ప్రాజెక్టులను ప్రారంభించాడు అని అడిగాడు. 45 ప్రాజెక్టులు ప్రారంభించాడు. ఏ డేట్ అని అడుగుతాడు. ఆగస్ట్ 25, 2020లో స్టార్ట్ చేశాడు. నితిన్ గడ్కరీ అనేవాడు రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అండ్ షిప్పింగ్ అండ్ ఆల్సో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ. ఇటీవల కాలంలో భారతదేశము మరియు ఉజ్బెకిస్తాన్ మధ్య మొట్టమొదటి జాతీయ సమన్వయ కమిటీ సమావేశము విర్చువల్గా జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన వాళ్ళు ఎవరని అడిగితే ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్ అండ్ భారతదేశం యొక్క పిఎం నరేంద్ర మోడీ నాయకత్వం వహించడం జరిగింది. ఉజ్బెకిస్తాన్ యొక్క క్యాపిటల్ ఏదని అడుగుతాడు, తాష్కెంట్. ఉజ్బెకిస్తాన్ కరెన్సీ ఏదని అడుగుతాడు, సోమ్. దీంతో మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీ స్టేజ్ 1 1 మంత్ జిఎస్ ఎక్స్ప్లెనేషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది.